టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లందు ఐఎన్టీయూసీ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ ముఖ్య నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లందు పట్టణ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ఆవిర్భవించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో మరి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఇచ్చింది. మరి గత పాలకులైనటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఏదో అరకొరగా 1-2 ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణని పూర్తిగా దోచుకొని మరి ఆ కుటుంబం అంతా కూడా ధనవంతులయ్యారు తప్ప తెలంగాణని తెచ్చుకొని పోరాడి ఆనాడు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ ఎలాంటి మేలు జరగకుండా ఈ 10 సంవత్సరాలు ఉట్టిగా కాలయాపన చేసి ఎలాంటి అభివృద్ధిని దోచుకున్నటువంటి తెలంగాణని ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది తప్ప గత పాలన మొత్తం కూడా దోచుకున్నటువంటి పాలన. తెలంగాణని ఆ రోజు ధనికమైనటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే ప్రజలు కోరుకున్నారో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి మరి 6 గ్యారంటీలతో పాటు మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతలతోటి, అధికారంతో పాలనా వ్యవస్థ సాగుతుంది. అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మనందరి సహాయ సహకారాలు అందించాలని, అభివృద్ధికి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చేయి కలపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం. ధనిక రాష్ట్రం అని సాగించినటువంటి ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో నెట్టి మనకు ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ కేసీఆర్ కుటుంబం పూర్తిగా లబ్ధి పొందిందని ప్రతి పిల్లవాడికి తెలుసు. అయితే ఇప్పుడు చాలా కష్టతరమైన పరిస్థితులలో ఉన్నది మన ప్రభుత్వం. కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి అన్ని వేళలా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా సహకరించవలసిన ఆవశ్యకత, బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తల మీద, ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మనం పూర్తి సహకారం అందించి మన రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దొడ్డ డానియల్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్లకు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మరియు మహిళా పట్టణ కమిటీకి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం డానియల్ గారు చెప్పినట్టు అందరూ కృషి చేసి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వహించిన డానియల్ గారికి, ఇక్కడ ఉన్న జాఫర్ గారికి, అన్నలు అందరు ఉన్నారు, నాకు పేరంతా తెలియదు, సుదర్శన్ కోరి గారికి అందరూ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ
10 సంవత్సరాల నుంచి ఏ పని చేయకుండా మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన అధికారంలో వచ్చినందుకు మన ఈ పనులన్నీ ఇంకా చక్కటి పనులన్నీ చేసుకుంటా ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. దినోత్సవ కార్యక్రమ అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ అన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా అందే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అన్ని వర్గాల అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ప్రభుత్వ అధికారులు అందరూ కాంగ్రెస్ పార్టీ సహకరించి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందే దిశగా సహకరించాలని కోరుకుంటూ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు అభివృద్ధి సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు డానియల్ అన్న గారు ధన్యవాదాలు. ఈరోజు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ నిర్వహిస్తున్నటువంటి దొడ్డ డానియల్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మహిళా నాయకులకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఎంతో మంది అమరవీరులని త్యాగ ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ ఏర్పాటులో ముందడుగు వేసి మనకిచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. అయితే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ తెలంగాణని అడ్డు పెట్టుకొని కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన చేసి మనల్ని ఎందుకు పనికి రాకుండా అప్పుల పాలు చేశారు. ఆ అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ ముట్టడి ఎందుకు పనికి రాకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఈ రోజు మార్పు కోరుకొని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మనందరము కూడా చక్కటి పరిపాలన నిర్వహించడానికి ముందుకు వస్తామని అప్పుల పాలైనటువంటి తెలంగాణని మనము అన్ని రకాలుగా ముందడుగు వేసేటట్టు మనందరము కూడాను వారికి తోడ్పాటు వహించి మంచి తెలంగాణని సాధించి ఎన్నో రకాలుగా ముందడుగు వేయటానికి కృషి చేస్తాము మనందరము కూడా అని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలంగాణ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం నిజమైన తెలంగాణ దినోత్సవంగా మనకి అందిస్తున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావానికి ముందడుగు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారికి మనందరము కూడాను రుణపడి ఉండటానికి మళ్ళొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీకి పెద్దలకి చిన్నలకి మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం మా ప్రెసిడెంట్ దొడ్డ డానియల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చివరికి సోనియా గాంధీకి పాలాభిషేకం చేసి మరి కొద్దిగా రుణం తీర్చుకుంటామని కోరుతూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సోనియమ్మ గాంధీకి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇల్లందులో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డానియల్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.